ఈరోజు కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామ పరిధిలో గల మైక్రోబాక్స్ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను డ్యూటీలోకి తీసుకోవాలని మల్లేపల్లి నుండి పరిశ్రమ ముట్టడికి బయలుదేరిన కార్మికులను నాయకులను మధ్యలో పోలీసులు అడ్డగించి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు మాట్లాడుతూ మైక్రోబాక్స్ పరిశ్రమలో 26 సంవత్సరాలుగా పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులను యాజమాన్యం అక్రమంగా అన్యాయంగా తొలగించడం సరికాదని అన్నారు. పరిశ్రమలో డిసిప్లిన్ గురించి మాట్లాడిన కార్మికులపై బౌన్సర్లతో దాడి చేసి అన్యాయంగా కార్మికుల మీదనే కేసులు పెట్టి 8 నెలల నుంచి డ్యూటీకి రానివ్వడం లేదని అన్నారు. వేతనాలు ఇవ్వకుండా డ్యూటీకి రానివ్వకుండా యాజమాన్యం కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తోందని యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం చేయాలని డీసీఎల్ ఆఫీసులో చర్చలు జరుగుతుండగానే యాజమాన్యం ఫైనల్ సెటిల్మెంట్ అంటూ కార్మికుల అకౌంట్లో డబ్బులు వేయడం చట్టవిరుద్ధమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ కనీస వేతనాలు అమలు చేయడం లేదని అన్నారు. పర్మనెంట్ కార్మికులను బయటకు పంపించి కోర్ యాక్టివిటీలో కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించడం చట్టవిరుద్ధమని అన్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కేసు నమోదు చేయకుండా లేబర్ డిపార్ట్మెంట్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్మికులకు డ్యూటీలోకి తీసుకోవాలని శాంతియుతంగా ర్యాలీకే పెడుతుంటే యాజమాన్యం పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తుందని, అరెస్టుకు సిఐటియు భయపడదని అన్నారు. న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదని హెచ్చరించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించుకుంటే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి పాగారెడ్డి మాట్లాడుతూ మైక్రోబాక్స్ కార్మికులకు న్యాయం చేయాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్, టీసీఎల్ జోక్యం చేసుకుని యాజమాన్యంతో మాట్లాడి కార్మికులను డ్యూటీలో పంపే విధంగా న్యాయం చేయాలని, లేకుంటే వారికి సంగారెడ్డిలోని కార్మిక వర్గం అంతా అండగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి, నాయకులు రాజయ్య, ప్రసన్నరావు, రామదాస్, రామరెడ్డి, సురేష్, మల్లారెడ్డి, శ్రీధర్, పరమేశ్వర్, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, సందీప్, శ్రీనివాస్ గౌడ్, వీరేశం, షబ్బీర్, సాయన్న, మల్లేష్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల మైక్రోబాక్స్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యం అన్యాయంగా, అక్రమంగా 13 మంది కార్మికులను సెప్టెంబర్ 2వ తేదీ నుంచి డ్యూటీలోకి రానివ్వట్లేదు. మరి కార్మిక చట్టాలను, కార్మిక హక్కులను గౌరవించవలసిన లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు న్యాయం చేయట్లేదు. అన్యాయంగా, అక్రమంగా తొలగించిన కార్మికులను ఇవాళ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పేసి సిఐటియు కొండాపూర్ క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మల్లేపల్లి నుండి శాంతియుతంగా ప్రదర్శన ర్యాలీగా వెళ్తూ ఉంటే యాజమాన్యం పోలీసులను పెట్టి అడ్డగించి ఇవాళ అరెస్టులు చేయించే కార్యక్రమం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కార్మికులు అడుగుతున్నది న్యాయమైన కోరిక. మేము 26 సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలో ఉత్పత్తిలో భాగస్వాములై కష్టపడి పనిచేస్తుంటే పరిశ్రమ ఉత్పత్తి పెరిగి ఇవాళ లాభాలకు వచ్చిన పరిస్థితి ఉంది. మమ్మల్ని ఎందుకు అన్యాయంగా తీస్తున్నారని చెప్పేసి, అక్రమంగా తొలగిస్తున్నారని చెప్పేసి అడిగితే సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఆ పరిశ్రమలో గణేష్ నిమజ్జనం సందర్భంగా కార్మికులంతా ఇవాళ ఉత్సాహంగా కార్యక్రమాన్ని జరుపుతుంటే అక్కడున్న స్టాఫ్లో ఉన్న ఒక వ్యక్తి మద్యం తాగుతూ ఉన్నాడు. పరిశ్రమలో ఇవాళ ఇట్లాంటి సరైంది కాదు. ఇవాళ సిన్సియారిటీ ఉండాలి. మళ్ళీ చట్ట ప్రకారం మనం పని చేసుకోవాలి. ఇవాళ మద్యం పరిశ్రమలో తాగొద్దని చెప్పేసి కార్మికుడు అడిగితే యాజమాన్యం బౌన్సర్లను పెట్టి, సెక్యూరిటీ గార్డులను పెట్టి 13 మందిని కొట్టించిన పరిస్థితి ఉంది. ఇది అన్యాయం అని చెప్పేసి కేసు పెడితే ఇవాళ కార్మికుల మీద కేసులు ఉల్టా పెట్టి ఇవాళ అరెస్టులు చేస్తూ ఉంది. మీరు అన్యాయంగా మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి ఇవాళ సస్పెండ్ చేసిన పరిస్థితి, డిస్మిసల్ చేసిన పరిస్థితి. ఇది చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్లో మేము కేసేస్తే ఇవాళ లేబర్ డిపార్ట్మెంటు అధికారులు వాళ్ళని పిలిచి 12 సార్లు మీటింగ్ పెట్టినా యాజమాన్యం నుంచి స్పందన రావట్లేదు. అంటే యాజమాన్యము ఇవాళ కార్మిక చట్టాలను గౌరవించరా, భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించరా అని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఏదన్నా సమస్య వస్తే 1947 డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారము యాజమాన్యము, కార్మికులు, డీసీలు సంప్రదించి సమస్యను పరిష్కారం చేసుకోవాలి. సమస్య పరిష్కారం అయ్యేదాకా కన్సలేషన్లో ఉంది. కన్సలేషన్గా ఉండంగానే కార్మికులను టర్మినేషన్ చేసి మీరు ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పేసి డబ్బులు ఎట్లా వేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పర్మనెంట్ కార్మికులనేమో చట్టవిరుద్ధంగా బయటకు పంపించి కాంట్రాక్ట్ కార్మికులను ఇవాళ కోర్ యాక్టివిటీ మీద పనిచేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదని చెప్పేసి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గ్రామ పరిధిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు పరిశ్రమలో పనిచేస్తుంటే ఈఎస్ఐ లేదు, పీఎఫ్ లేదు, సేఫ్టీ లేదు, ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవని చెప్పేసి అడిగితే 50 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించిన పరిస్థితి ఉంది. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే మైక్రోబాక్స్ యాజమాన్యం నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే రాజ్యాంగం, నేను చెప్పిందే రూల్స్ అనే పద్ధతిలో ఒంటెద్దు పోకడ పోతా ఉంది. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించి పునరాలోచన చేసి తొలగించిన కార్మికులను వెంటనే విధిలోకి తీసుకోవాలి. లేనట్టయితే ఖచ్చితంగా
దేనికైనా తెగించడానికి కార్మిక వర్గం అండగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళు ఉన్నారని, డిపార్ట్మెంట్ ఉన్నదని చెప్పేసే పద్ధతిలో మమ్మల్ని బెదిరిస్తే ఎర్ర జెండా భయపడదు, ఆర్ఎస్టు ఉద్యమానికి వెనక్కు తగ్గదు. అవసరం అనుకుంటే మేనేజ్మెంటా మేమని చెప్పేసి తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పోలీసులను పెట్టి అడ్డగించి అరెస్టులు చేస్తే భయపడే లేదు. కార్మికులకు, మైక్రోబాస్ కార్మికులకు డ్యూటీలోకి తీసుకునేదాకా, న్యాయం జరిగేదాకా ఈ పోరాటం చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. డీసీఎల్ నిద్రపోతున్నారని అడుగుతున్నా నేను. 8 నెలల నుంచి జీతాలు రావట్లేదు. వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. అన్నగో గోచంగా ఇవాళ కార్మికులు రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళ జీతాలను పంపించవలసిన పరిస్థితి, జీతాలను ఇప్పించవలసిన పరిస్థితి లేబర్ డిపార్ట్మెంట్ మీద ఉంటే, లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైంది కాదు. అందుకే ఈ 2-3 రోజులలో పరిష్కారం కోసం మేము జోక్యం చేసుకుంటామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు పరిష్కారం చేస్తే మంచిది, లేకుంటే చలో కలెక్టర్ పిలిపిస్తాం, చలో కమిషనర్ పిలిపిస్తాం. ఎంతటి దాకైనా సరే ఈ పోరాటాన్ని ఉధృతం చేసి కార్మికులకు న్యాయం జరిగేదాకా ఎర్ర జెండా CI2 అండగా ఉంటుంది. యాజమాన్యం వెంటనే సమస్యను పరిష్కారం చేయాలి, లేకుంటే ఖబర్దార్ అని చెప్పేసే పద్ధతుల్లో హెచ్చరిస్తాం.